వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో కొంతమంది విద్యార్థులు గత గ్రూప్ 2లో విజయం సాధించలేక దగ్గరికి వచ్చి వెళ్ళిన మిత్రులు, కొత్తగా ప్రిపేర్ అవుతున్న కొంతమంది విద్యార్థుల కోరిక మేరకి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో గ్రూప్ 2కు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? మొదటి ప్రశ్న. సో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందా అంటే ఎస్ ఉంది. సో క్లియర్గా ఇంకా ఫిలప్ కాలేదు కదా అంటే దాని ఫైనల్ లిస్ట్ ఇచ్చేదానికి సంబంధం లేదు. సో ఖచ్చితంగా టీజీపీఎస్సీ పరిధి నుండి అది వెళ్ళినట్టే. టీజీపీఎస్సీ పరిధిలో అది లేదు, ఇక కంప్లీట్ గ్రూప్ 1 గ్రూప్ 2 కంప్లీట్ అయిపోయింది, పరిధిలో కంప్లీట్ అయింది, ఫర్దర్గా కేసెస్ ఉన్నాయని పక్కన పడేయండి. సో కాబట్టి గ్రూప్ 2 నోటిఫికేషన్ నాకు తెలిసి 600 నుండి 1000కి మధ్య. సో ప్రభుత్వం అనుకుంటే 1000తో ఒక బొనాన్సా నోటిఫికేషన్ అయ్యవచ్చు, లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో గమనిస్తే ఒక 600 మినిమంతో మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్ డిసెంబర్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మనకు పత్రికా మాధ్యమాల్లో గమనిస్తే విభిన్నంగా వస్తుంది కదా సార్, అందులో కానిస్టేబుల్ ఎస్ఐస్ ఎక్కువ కనబడుతున్నాయి, వైద్య శాఖ ఎక్కువ కనబడుతున్నాయి, గ్రూప్ 2 గ్రూప్ 1 అనేవి కనబడటం లేదు అంటే ఎస్ ఖచ్చితంగా అందులో ఉన్నాయి, బాగా గమనించండి, ఖచ్చితంగా మీకు కనబడుతుంది. మరో నోటిఫికేషన్ ఇచ్చడానికి అవకాశాలే ఎక్కువ. సో కాబట్టి ఇక్కడ క్లియర్గా గమనిస్తే నోటిఫికేషన్ మనకు డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంటుంది, ప్రమాణ స్వీకారం చేసిన రోజున విడుదల చేసే అవకాశం ఉంది. సో ఇది ఓకే, నోటిఫికేషన్ మనకు డిసెంబర్లో వస్తుంది. వస్తే ప్రిపరేషన్ ఎలా, మరి ఎప్పుడు ప్రారంభించాలి ప్రిపరేషన్? సో ఆల్రెడీ దగ్గరికి వచ్చి 1 or 2 3 4 మార్క్స్ దగ్గరికి వచ్చి పోయిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి ప్రిపరేషన్ ఎలా సాగించాలి? ఇక్కడ 2 విధానాలు ఉపయోగించాలి. సో సాధారణంగా విద్యార్థులు 2 విధానాలు ఉపయోగిస్తారు. ఏంటి అది? నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదువుదాంలే అనుకుంటారు, కొంతమంది నోటిఫికేషన్తో సంబంధం లేకుండా చదువుదాం అనుకుంటున్నారు. సో ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ యొక్క రిజల్ట్ని కనుక గమనిస్తే, సో అందులో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా విజయం సాధించినట్టుగా కనబడుతుంది. ఒక 60 to 70% వాళ్ళు ఉన్నారు, ఒక 30 to 40% కొత్త వాళ్ళు ఉన్నారు మనకు కనబడుతుంది. అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా జాబ్ సాధించినట్టుగా కనబడుతుంది. కాబట్టి మనం ఎంచుకోవాల్సింది, నేను కూడా సజెస్ట్ చేసేది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్నే సజెస్ట్ చేస్తాను. సో కాబట్టి మరి ప్రిపరేషన్ ఎప్పుడు ప్రారంభించాలి? ఇప్పుడే ప్రారంభించాలి. సో ఇప్పుడే ప్రారంభించాలి అంటే చాలా మందిలో డౌట్ ఏంటి, టీజీపీఎస్సీ ఇటీవలే మనకి కొన్ని కమిటీలను వేయడం జరిగింది మన సిలబస్ మార్పుకు సంబంధించి. మరి సిలబస్ మారితే ఎలా సార్ అంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించండి, సిలబస్లో మీరు అనుకున్న చేంజెస్ ఉండవు. నాకు తెలిసి 10 to 15% చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్ ఎలా ఉంటాయి అంటే ఉన్న సిలబస్ తీసేయడం కాదు, వాటికి ఉన్న వెయిటేజీని తీస్తూ వీటిని అందులో కలిపే అవకాశం కనబడుతుంది. సో ఉదాహరణ గమనిద్దాం. సో మనకి ఇక్కడ జనరల్ స్టడీస్లో గమనిస్తే తెలంగాణ హిస్టరీ ఉంది, ఇండియన్ హిస్టరీ ఉంది, కల్చర్ అనే 3 పార్ట్లు కనబడుతున్నాయి మనకి. కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి మూమెంట్ కూడా బాగా కనబడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ మూడింటిని ఒకే దగ్గరికి తెచ్చడం వల్ల ఆ మూడింటి యొక్క వెయిటేజ్ తగ్గి ఆ ప్లేస్లో ఇంకోటి వస్తుంది. ఏం రావచ్చు కొత్తగా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇటీవల చేంజెస్ ఏమైనా ఉన్నాయా, కొత్త ఇన్వెంటేషన్స్ వస్తున్నాయి కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ రావచ్చు. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఎథిక్స్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. 3 ప్రభుత్వ విధానాలు పథకాల మీద అంశాలు చేర్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సో కాబట్టి మీరు ఎలాంటి వరి చెందనవసరం లేదు, ఖచ్చితంగా మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్రారంభించండి, అది నా సజెషన్. సో మరి ఎప్పుడు ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి సార్? సో ప్రారంభించడం ఎలా? ఇంకొక డౌట్ వస్తుంది, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డౌట్ వస్తుంది, చేంజెస్ కావాలంటున్నారు, ఓకే సార్ మరి దేంతో ప్రారంభిస్తే బాగుంటుంది? సో అది దగ్గరికి వచ్చే సీనియర్స్ అయినా అదేవిధంగా కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా ఇప్పటికైనా ఫస్ట్ మనం గ్రూప్ 2కి ఒక బైండ్ కావాలి, గ్రూప్ 2ని సాధించాలి క్లియర్, అంతే గ్రూప్ 2ని సాధించాలి క్లియర్. నీ ఫైనల్ గోల్ ఏంటంటే గ్రూప్ 2. సో ఫస్ట్ గ్రూప్ 2 అనగానే మనకు 4 పేపర్లు కనబడతాయి. సో ఈ 4 పేపర్లో ఉన్న సిలబస్ ఒక పేపర్ మీద రాసుకోండి. అందులో చేంజ్ కాని అంశాన్ని ఒక సైడ్, చేంజ్ అయ్యే అంశాన్ని ఒక సైడ్ రాయండి. చేంజ్ అయ్యే అంశాలు ఒక సైడ్, చేంజ్ కాని అంశాలు ఒక సైడ్ రాయండి. సో అప్పుడేమవుతుంది, చేంజ్ కాని అంశాలు మీకు 60 to 70% కనబడతాయి, ఒక 30% మాత్రమే మీకు చేంజ్ అయ్యే అంశాలు అంటే కరెంట్ అఫైర్స్ లింకప్ అయ్యే అంశాలు, మాడిఫై అయ్యే అంశాలు, కొత్తగా చేరే అంశాలు కనబడతాయి. సో క్లియర్గా గమనించండి, 70% మనకి చేంజ్ కాని అంశాలు ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ గమనిస్తే చరిత్రకు సంబంధించి తెలంగాణ చరిత్ర, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ ఉద్యమం. జాగ్రఫీలో 70 to 80% చేంజ్ కాదు, పాలిటీలో 80% మనకు చేంజ్ కాదు, ఎకానమీలో 80% చేంజ్ కాదు. ఇక్కడ ఒక డౌట్. సో ఎకానమీ అనేది బడ్జెట్ అంటే బడ్జెట్ వచ్చింది, ఆల్రెడీ బడ్జెట్ ఉంది, సర్వే ఉంది, కాబట్టి చేంజ్ కావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి.
సో రిపోర్ట్స్ వస్తాయి, నివేదికలు వస్తాయి, కాబట్టి వాటిని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాం. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా వాటిని చదువుతాం. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, చేంజ్ కాని అంశాల మీద ఫోకస్ చేయాలి. సరే ఓకే, ఫోకస్ చేస్తాం. మరి ఏ పుస్తకాలతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది? సో టీజీపీఎస్సీ చాలా సందర్భాల్లో వాదించింది ఏంటి అంటే అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదు అన్నారు. అర్థం ఏంటి అక్కడ? ప్రామాణికం కాదు అంటే అవి అప్డేట్ కావు కాబట్టి వాటిని ప్రామాణికంగా తీసుకోమన్నాం. అన్నంత మాత్రం తీసుకోకుండా ఉండలేం కదా. సో చాలా మంది ప్రశ్న అడుగుతారు. సో వాళ్ళు అర్థం కాదు కదా, మరి ఏం చదువుదాం? మనకు కావాల్సింది కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళకైనా, ఆల్రెడీ ప్రిపరేషన్ అయిన వాళ్ళకైనా ఎక్కడో డ్రాబ్యాక్ ఉంటుంది, ఫౌండేషన్లో డ్రాబ్యాక్ ఉంటుంది. ఆ ఫౌండేషన్ మరింత బలం చేసుకుంటే మనం మార్కులు ఎక్కువ సాధించడానికి అవకాశం. ఎక్కడో ఒక ఏరియా, ఎకానమీ కొంతమంది, జాగ్రఫీ కొంతమంది, పాలిటీ కొంతమంది, తెలంగాణ ఉద్యమం తక్కువ మార్కులు వచ్చి ఎక్కువ చదువుతారు కదా, తక్కువ మార్కులు వచ్చే అవకాశం. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? సో ఆ డ్రాబ్యాక్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే మన పుస్తకాలు బేసిక్స్ అవసరం. ఒకవేళ మీరు అకాడమీ చదవాలనుకుంటున్నారు, ఖచ్చితంగా చదవాల్సిందే. ఇయర్లో ఎక్కడైనా అనబడితే వాటిని గూగుల్ సెర్చ్ చేసుకుంటూ వెళ్ళండి. లేదా మీకు ఏదైనా అథెంటికేషన్ గూగుల్ సెర్చ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇయర్స్ మాత్రమే, మిగతా అంశాలు కాకుండా ఇయర్స్ మాత్రమే గూగుల్ సెర్చ్ చేసుకుంటూ వాటిని కొద్దిగా మీరు మాడిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా మీరు అకాడమీ పుస్తకాలు కానీ, ఎన్సీఆర్టీ పుస్తకాలు కానీ, ఎన్సీఆర్టీ తెలుగు తర్జుమా పుస్తకాలు కానీ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి, తీసుకోండి. వాటితోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది నేను ఇచ్చే బెస్ట్ సజెషన్. సో మరి ఇక్కడ మనం ఖచ్చితంగా జాబ్ సాధించాలి ఎలా? సో ఖచ్చితంగా జాబ్ సాధించాలి అంటే ఏం చేయాలి? సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉంటూనే నీ క్యాపబిలిటీను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకుంటూ ఉండడం అంటే ఒక టాపిక్ చదవాలి, దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ చదవాలి, దానికి సంబంధించిన మోడల్ క్వశ్చన్ చూడాలి, అందులో నీ పర్ఫార్మెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే నువ్వు ఏం చేయాలి? ప్రీవియస్ ప్రశ్నలకు సంబంధించిన ఎగ్జామ్స్ నంబర్ ఆఫ్ టైం రాసుకుంటూ వెళ్ళాలి. ఒక అథెంటికేటెడ్ యాప్ను కానీ, సో కొద్దిగా బెటర్ అనిపించిన మీకు నచ్చిన ఏదైనా ఒక యాప్ను కానీ తీసుకొని అందులో ఎగ్జామ్స్ రాయడం మొదలు పెట్టాలి. లేదు నువ్వు వెళ్ళను అనుకుంటే టీజీపీఎస్సీ కానీ ప్రీవియస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని వాటిని నువ్వే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. నేను ప్రాక్టీస్ చేయలేను అనుకుంటే ఒక టాపిక్ చదివినప్పుడు ఆ టాపిక్ సంబంధించిన ప్రశ్నలు అక్కడే రాసుకోండి, నంబర్ ఆఫ్ టైం రివిజన్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే నా సజెషన్ ఏంటి అంటే ఖచ్చితంగా జాబ్ సాధించాలి అంటే గ్రూప్ 2కు సంబంధించి డైలీ ఒక 20 ప్రశ్నలు, మార్నింగ్ ఒక 20 ప్రశ్నలు, క్వశ్చన్ టు ఆన్సర్ చదువుకుంటూ వెళ్ళండి. ఈవినింగ్ ఒక 20 ప్రశ్నలు, క్వశ్చన్ టు ఆన్సర్ చదువుకుంటూ రిపీటెడ్ చేసుకుంటూ వెళ్ళండి. అది ఎప్పటివరకు? ఎగ్జామ్ రాసేంత వరకు డైలీ చదువుకుంటూనే వెళ్ళాలి. సో ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ చదవడం వల్ల నీకు ఉపయోగం ఏంటి అంటే, సో ఏదైనా ఒక టాపిక్ చదువుతాం, ఆ టాపిక్ మీద ప్రీవియస్లో ఏ విధంగా అడిగాడో ఒక క్లారిటీ వస్తుంది. రెండోది, ఆ టాపిక్లో ఏ అంశాన్ని వదిలేసాడో ఒక క్లారిటీ వస్తుంది. రెండోది, ఆ అంశాన్ని దేంతో లింక్ చేస్తున్నాడో ఒక క్లారిటీ వస్తుంది. ఈ 3 క్లారిటీ అనేది రావడం వల్ల నీకు సబ్జెక్ట్ మీద ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది క్రియేట్ అవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రీవియస్ ప్రశ్నలే చదవండి. నేను సజెస్ట్ చేసేది కూడా ప్రీవియస్ ప్రశ్నలే. లేదు మోడల్ ఆఫ్ ప్రశ్నలు మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. సో మోడల్ ఆఫ్ ప్రశ్న అన్ని గుడ్డిగా తీసుకోకండి. సో ఏ ప్రశ్న అయితే మీకు సబ్జెక్ట్గా రిలేటెడ్గా అనిపిస్తుందో అది చదవడం వల్ల నీ కాన్ఫిడెన్స్ దెబ్బతినకుండా ఉంటుందో గుర్తుపెట్టుకోండి. నీ కాన్ఫిడెన్స్ దెబ్బతినకుండా ఉంటుందో, నేను చదవలేదు అనే భావన కలగకూడదు. సో ఎంతో కొంత నాకు వచ్చు అనే భావన ఉండాలి. సో ఇది చదివితే ఇంకొకటి చదివితే బాగుండు అనే భావన క్రియేట్ కావాలి. అలాంటి యాప్ను కానీ అలాంటి ప్రశ్నలు కానీ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. సో నా సజెషన్ మళ్ళీ ప్రీవియస్ ప్రశ్నలు నంబర్ ఆఫ్ టైం రిపీట్ చేసుకుంటూ వెళ్ళండి. సో లేదు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సో సార్ నాకు ఒక క్లారిటీ లేదు, సో మరి నేను ఏదైనా ఒక యాప్ తీసుకోవాలన్నా, కోచింగ్ తీసుకోవాలంటే నా ఉద్దేశంలో కోచింగ్ మీకు అవసరం లేదు. మీకు చాలా యాప్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా భూషణ్ సార్ క్లాసెస్ యాప్లో మనకి గ్రూప్ 2కు సంబంధించిన లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి సంబంధించి మనకి క్లియర్గా డిజైన్ చేయబడడం జరిగింది. సో ఏ విధంగా ఉంటుంది అందులో ప్రతి టాపిక్ దానికి సంబంధించిన ప్రింటెడ్ పీడిఎఫ్ అనేది మీకు కిందనే ఇవ్వబడుతుంది. సో ప్రతి టాపిక్కి సంబంధించిన వీడియో క్లాసెస్ అనేవి ఇవ్వబడతాయి. ప్రతి టాపిక్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడుతుంది. ప్రతి టాపిక్కి సంబంధించిన మోడల్ క్వశ్చన్ దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడడం జరుగుతుంది. మొత్తం ఓవరాల్గా ఆ సిలబస్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన గ్రాండ్ టెస్టులు కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్లోనే టీఎస్పీఎస్సీ మోడల్లోనే మీకు అందివ్వడం జరుగుతుంది. దాని ఎక్స్ప్లెనేషన్ కూడా అంటే ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి అతి తక్కువ ధరకి. కావాలంటే మీరు నచ్చితే చూసి ఒకసారి వెళ్ళండి, యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సార్ క్లాసెస్ యాప్ను ఓపెన్ చేసి ఒకసారి చూడండి. అక్కడ అన్లాక్ చేయబడిన వీడియోస్ని పీడిఎఫ్స్ని చూసిన తర్వాత నచ్చితేనే కొనండి. సో ఇక్కడ క్లియర్గా ఏంటి అంటే ఖచ్చితంగా జాబ్ సాధించాలి అంటే మోర్ ప్రాక్టీస్ అనేది ముఖ్యం. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, సో ఇప్పుడే కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉందో మీకు అర్థమవుతుంది.
సో మరి డిసెంబర్లో వచ్చినప్పుడు ఆ కాంపిటీషన్ ఏ రేంజ్లోకి వెళ్తుందో మీకు ఊహించండి, మీరే ఊహించండి. అందరికీ జాబ్ కొట్టాలని ఒక కసి క్రియేట్ అయింది. సో ఆల్రెడీ గ్రూప్ 2లో వచ్చిన వాళ్ళు మళ్ళీ రాస్తారు మంచి పోస్టులకి. సో వాళ్ళతోని మీరు కాంపిటేట్ కావాలి, సీనియర్తోని కాంపిటేట్ కావాలి. సో కాబట్టి మీ ప్రిపరేషన్లో గట్టితనాన్ని, బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. ఏ విధంగా పెంచుకోవచ్చు అంటే ప్రీవియస్ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయడం ద్వారానే, అకాడమిక్ పుస్తకాలు, ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవడం ద్వారానే. అంతేకాకుండా కొన్ని అథెంటికేటెడ్ పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు పాలిటీకి సంబంధించి లక్ష్మీకాంత్ అథెంటికేటెడ్గా కనబడుతుంది. సో నాకు తెలంగాణ హిస్టరీ మూమెంట్, ఇండియన్ హిస్టరీ కంటే సత్యచంద్ర, బిపిన్ చంద్ర లాంటి ఇండియన్ హిస్టరీ కనబడుతున్నాయి. తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న పుస్తకం నాకు తెలిసి ఒక స్టాండర్డైజ్గానే కనబడుతుంది. సో కాబట్టి వీటిని మనం గ్యాదర్ చేసి పెట్టుకోండి ఫస్ట్. సో ఖచ్చితంగా ఒక ప్రామాణిక పుస్తకాలను, ఒక సెట్ ఆఫ్ ప్రామాణిక పుస్తకాలను గ్యాదర్ చేసి పెట్టుకోండి. డైలీ చదువుతూనే ఉండాలి. వాటికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ ఒక పేపర్ మీద రాసుకొని తరోగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందనే హోప్ మీదనే ఒక 1.5 ఇయర్ను వెచ్చించే ప్రయత్నం చేయండి. సో ఒకవేళ 2 సంవత్సరాలు అయినప్పటికీ ఏ జాబ్ మీరు కొట్టలేదు అనుకోండి, సపోజ్గా రావాలని నేను కోరుకుంటా. సో ఒకవేళ రాలేదు అనుకోండి, మీరు ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటూ ఇప్పటికున్న ప్రిపరేషన్ని అక్కడ ఉన్న ఖాళీ సమయంతో ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళండి అంతే. ఇక మొత్తం ఇందులో మునిగి ఉండకండి. సో ఎందుకంటే ఇబ్బంది ఏర్పడుతుంది, జీవితంలో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటూ అందులో ఉన్న ఖాళీ సమయాన్ని మీ ప్రిపరేషన్ మరింత పదులు పెట్టుకుంటూ ఎగ్జామ్ రాసుకుంటూ వెళ్ళండి. మీ ఏజ్ అయిపోయేదాకా ఆ అటెంప్ట్ ఇచ్చుకుంటూనే వెళ్ళండి, కాదను. సో ఎప్పుడోసారి మీకు ఖచ్చితంగా వస్తుంది. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు, సబ్జెక్ట్ ఓరియంటేషన్గా చదివిన వాళ్ళు, ఖచ్చితంగా ప్రిపరేషన్ కంటిన్యూస్గా చేసిన వాళ్ళకి ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఎక్కువ. సో కాబట్టి మీరు గ్రూప్ 2కు సంబంధించి అయితే భూషణ్ సార్ క్లాసెస్ యాప్లో మీరు ఒకసారి యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.